చాలా మందికి ఒక అపోహ ఉంది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముస్లిమ్స్ మీద ఇలా చెప్పారు, ఇలా పుస్తకంలో రాశారు అని అంటారు. అది ఏంటంటే ముస్లిమ్స్ భారతదేశానికి నమ్మకస్తులుగా ఉండరు అని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి చాలా మంది నాకు మెసేజెస్ కూడా చేశారు. అలాగే మొన్న రీసెంట్ గా ఒక జీ న్యూస్ లో కూడా చూస్తుంటే ఆ జీ న్యూస్ లో కూడా సేమ్ ఇదే చెప్పాడు. ఒకసారి చూడండి. भारत के मुसलमानों के लिए ये विचार डॉक्टर अंबेडकर के थे, हमारे नहीं। इस पुस्तक में उन्होंने ये भी बताया था कि भारत के मुसलमान कभी भी अपने देश के लिए ईमानदार साबित नहीं होंगे। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన పుస్తకం పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియాలో నేను తీసి దాన్ని ఒకసారి చూసి చదివితే అక్కడ కోర్టులో ఇక్కడ ఈ పుస్తకంలో రాసి ఉంది ఏంటంటే ద ఓన్లీ ఎలిగెన్స్ అ ముసల్మాన్ వెదర్ సివిలియన్ ఆర్ సోల్జర్ వెదర్ లివింగ్ అండర్ అ ముస్లిం ఆర్ అండర్ ఎ నాన్ ముస్లిం అడ్మినిస్ట్రేషన్ ఈస్ కమాండెడ్. ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ముస్లిమ్స్ ఫస్ట్ విశ్వాసం ఖురాన్ మీద ఉంటది అన్నారు. కానీ ఇక్కడ ఇండియన్ ముస్లిమ్సే అనలా. ముస్లిమ్స్ అంటే టోటల్ ప్రపంచం మొత్తంలో ఉన్న ముస్లిమ్స్ అందరినీ కలిపి చెప్పినారు ఆయన ఆ మాట. ఖురాన్ ఫస్ట్ ముస్లిమ్స్ ఏంటంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళు గట్టిగా ఉండేది ఫస్ట్ ఖురాన్ మీద అన్నారు. ఇక్కడ ఇండియన్ ముస్లిమ్స్ అని చెప్పలా. ఇంకోటి లాస్ట్ లో ఒక పాయింట్ చెప్తారు, మరియు ముస్లిమ్స్ అనే వాళ్ళు పూర్వము గాని ఇప్పుడు గాని నాన్ ముస్లిం అడ్మినిస్ట్రేషన్ చేతిలో కూడా అలాగే ఉన్నారు. అంటే వాళ్ళు ఇండియాలో కానీ ఇంకా వేరే గల్ఫ్ కంట్రీస్ లో కానీ ఇస్లామిక్ కంట్రీస్ లో కానీ ఎక్కడున్న ముస్లిమ్స్ ఒకేలా ఉంటారు అని అన్నట్టుగా చెప్పారు అక్కడ. కానీ దీనికి రాంగ్ కోట్ చేసి కొంతమంది ఏం చెప్తారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నేను మొన్న రీసెంట్ గా వీడియో చేస్తే ముస్లిమ్స్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా చెప్పారని చెప్పి నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. కానీ అది తప్పది, అర్థం చేసుకోవడంలో రాంగ్ అది. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.